జై భవాని శ్రీకార్తీయ జ్యోతిష్యానికి స్వాగతం. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. జై భవాని. లగ్నాధిపతి ఇప్పటిదాకా 6 స్థానాల్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది తెలుసుకున్నాం. ఇప్పుడు 7వ స్థానం చూద్దాం. లగ్నాధిపతి అనే కుజుడు 7వ స్థానంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది. 7వ స్థానం అనేది ఏదైతే ఉందో అది భార్య స్థానం, భార్య లేదా భర్త స్థానం. కాబట్టి వివాహం అనేది బాగుంటుంది, వివాహ జీవితం అనేది వీళ్ళకి చాలా బాగుంటుంది వాస్తవానికి. అండ్ లగ్నాధిపతి సప్తమంలో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు భార్య చెప్పినట్టు వినే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ భార్య అయితే భర్త చెప్పినట్టు వినే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకొని ఆ అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. బట్ ఎలా అంటే మెచ్చి ఓకేనా ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుని వివాహం చేసుకునే అవకాశాలు అనేది ఉంటుంది. ఓకేనా. 7వ స్థానం. మ్యారిటల్ లైఫ్ అనేది బాగుంటుంది ఈ కాంబినేషన్కి. నెక్స్ట్ 8వ స్థానం. లగ్నాధిపతి 8వ స్థానంలో ఉంటే ఇది కొంత నెగిటివ్ సంబంధించింది. ఓకేనా. దీని దుస్థానం అంటారు, అంటే బ్యాడ్ రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నట్టు. ఓకేనా. ఆయుష్ కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం అనేది ఉంటుంది. శుభగ్రహ దృష్టి ఉంటే సూపర్ ఉంటుంది ఆయుష్ అనేది. పాపగ్రహ దృష్టి ఉంటే కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఓకేనా. అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ప్రతి చిన్న విషయానికి ఎదుటి వారితో గొడవ పెట్టుకోవడం, ఓకేనా, ఎమోషనల్గా మాట్లాడడం, పంచాయతీలు అవ్వడం, ఓకేనా, ఇలాంటి కోర్టు కేసెస్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి కోర్టు కేసులు ఎక్కువగా జరిగే అవకాశాలు లగ్నాధిపతి అంటే కుజుడు భూమి కారకుడు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 9వ స్థానం. 9వ స్థానం అనేది భాగ్యస్థానం అంటారు, తండ్రి స్థానం. కాబట్టి లగ్నాధిపతి 9వ స్థానంలో ఉంటే దాదాపుగా వీళ్ళకు చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా వీళ్ళ యొక్క కాంబినేషన్ అనేది ఉంటుంది, అంటే సూపర్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి నుంచి వెళ్ళి ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న విషయం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లక్ కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది వీళ్ళకు. ఓకేనా. నెక్స్ట్ అండ్ 9వ స్థానం దూర ప్రయాణాలు కాబట్టి దూర ప్రయాణాలు వెళ్ళేటువంటి పరిస్థితి రావచ్చు. టూర్కు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ యాత్రలు వెళ్తారు వీళ్ళు, ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 10వ స్థానం. 10వ స్థానం అనేది వృత్తి ఉద్యోగ స్థానం అంటారు, దశమ స్థానము. లగ్నాధిపతి దశమంలో ఉంటే రాజభోగాలను అనుభవిస్తారు, అంటే ఉద్యోగపరంగా ఎక్సలెంట్ ఉంటుంది. జాబ్లో దాదాపుగా సక్సెస్ అవుతారు వీళ్ళు. ఓకేనా. శుభగ్రహ దృష్టి ఉంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే, పని చేయడం పైన వీళ్ళ యొక్క దృష్టి అనేది ఉంటుంది. జాబ్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, దాని గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. ఒకవేళ మీ జాతకంలో ఈ కాంబినేషన్ ఉందా, కెరియర్ పరంగా మీరు ఎక్సలెంట్ ఉంటుందని అర్థం. శుభగ్రహ దృష్టి ఉందా, ఇంకా సూపర్. ఓకే. నెక్స్ట్ లగ్నాధిపతి 11వ స్థానంలో ఉంటాయి. ఇది లాభస్థానం అంటారు, బెనిఫిట్ ప్లేస్. ఓకేనా. లాభం లేకుండా ఏ పని చేయరు. ఓకేనా. వీళ్ళు ఎక్కువ ఏదో రకంగా బెనిఫిట్ పొందుతారు. ఇది కూడా మంచి కాంబినేషన్ వాస్తవానికి. నెక్స్ట్ 12వ స్థానం. లగ్నాధిపతి 12లో ఉంటే ఏంటంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ప్రతి దానికి ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. ఇది దూర ప్రయాణాలు కాబట్టి ఫారెన్, విదేశీ గమనం. ఫారెన్కి వెళ్తాడా అంటే చెక్ చేయాల్సింది ఏంటి అంటే లగ్నాధిపతి 12లో ఉన్నాడో చెక్ చేయాలి. ఫారెన్ పక్కా వెళ్తాడు. ఓకేనా. ఉన్న దగ్గర ఎక్కడైతే పుట్టాడో అక్కడ కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకునే యోగం, లేదా వేరే ప్రదేశానికి వెళ్ళి డబ్బు సంపాదించే యోగం అనేది ఉంటుంది. ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. 2 రకాల కాంబినేషన్స్ అనేవి ఉంటాయి లగ్నాధిపతి 12లో ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, దానికి రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకేనా. శ్రీకార్తీయ జ్యోతిషం. జై భవాని.